హలో అందరికీ. నేను మీ రాధిక. సో, మా బుడ్డదైతే చూడండి, ఇంక ఇది ఆడుకునే టైం అనమాట. పొద్దున్నే 7:30, 8కి లేచిద్ది. ఆ తర్వాత టిఫిన్ చేసి కొంచెం సేపు అలా అలా ఆడుకొని స్నానం చేసి మళ్ళీ 11 కల్లా నిద్రపోతది. 11కి గాని ఆల్మోస్ట్ 11:30కి నిద్రపోయిద్దనమాట. 2కి గాని 2:30కి ఆ మధ్యలో లేసిద్ది. ఇక అక్కడి నుంచి ఆడుకుంటూ ఉంటదనమాట. ఫుడ్ తినేసేసి అసలు చూడండి ఎలా ఆడిద్దో. దాన్ని ఆడుకోవటం ఏమో గానీ అసలు టీవీ లేకుండా అయితే నిజంగా నాకు కొంచెం కష్టమని అనిపించింది స్టార్టింగ్‌లో. ఇప్పుడు కొంచెం పర్లేదు. నేను గూడా కొంచెం సెట్ అయ్యాననమాట. దాంతో పాటు ఎలా సెట్ అయ్యాను, ఏంటి అనేది కూడా నేను ఒక్కసారి షేర్ చేసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పిల్లల్ని ఆడించడం అనేది చాలా పెద్ద టాస్క్ లాంటిది నిజం చెప్పాలంటే. పల్లెటూరులో ఏంటంటే ఇద్దరు, ముగ్గురు ఉంటారు కాబట్టి చేతి కింద అమ్మ, అమ్మమ్మ లేకపోతే పక్కింటోళ్ళు ఎవరో ఒకళ్ళు ముద్దు చేయడానికైనా ఒక అరగంట తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ తాకి తలిచేవాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట. మనల్ని మనమే అన్నీ చేసుకోవాలి. మనమే పిల్లల్ని కూడా సముదాయించుకోవాలనమాట. సో, నేనెలా చేస్తున్నానో ఒకసారి చూపిస్తాను. నాకు నాకు తెలిసింది కూడా మీతో షేర్ చేస్తా చూడండి. నేను మార్నింగ్ పాప కంటే ఒక 1 అవర్ ముందే లెగుస్తున్నా. అప్పుడు పని గూడా వెంటనే అయిపోతుంది. పాప నిద్ర లేచేటప్పటికి అయిపోతదనమాట పనంతా. సో, ఇక టైం అంతా గూడా దాంతో ఉంటే టీవీ పెట్టే పనే రావట్లేదు నాకిప్పుడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఆపేసాననమాట. 15 డేస్ నుంచి లాస్ట్ మంత్ గూడా ఒక 2 డేస్ నుంచి ఆపేసేసాను నేను టీవీ అయితే మాత్రం. ఆ బొమ్మలు చూడండి కవర్‌లోంచి తీయటమేమో గానీ అవి ఇసిరిసిరేసిద్దనమాట. అవి ఎత్తుకోవటమే చాలా కష్టం. చాలామంది ఏంటంటే ఇప్పుడు కూర్చోబెట్టి చెప్తూ ఉన్నారు గదా! లెర్నింగ్ స్టేజ్ ఇది అన్నీ బాడీ పార్ట్స్ ఇవన్నీ చెప్తున్నారు గదా! నాకేమనిపిస్తుంది అంటే పిల్లలు ఈ స్టేజ్‌లోనే ఆడుకోవాలి. ఇక స్కూల్‌కెళ్లారంటే నిజంగా అసలు ఆడుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ గానీ ఏమీ ఉండట్లేదు. నేను మా పాపని నేనెలా పెంచుతున్నానంటే, నా చిన్నప్పుడు నేనెలా పెరుగుంటానో, నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫాలో అవుతున్నా. నాకు తెలిసినంత వరకు నేనైతే అసలేం చెప్పట్లేదు. కాకపోతే ఏదన్నా నార్మల్‌గా అమ్మ, అమ్మమ్మ ఇలా పిలువని చెప్తా. సో, చూసారు కదా! ఇప్పుడు అదే ఏదో మాట్లాడుతూ ఉంటదనమాట. ఫ్రీగా వదిలేయండి చాలు. అంతేగాని ఇది నాకనిపిస్తుంది ఇది అందరికీ వర్క్ అవ్వాలని, లేదు అందరూ ఇలాగే చేయాలని కాదు. అసలు డోర్‌లేయటం కాడ్నుంచి డోర్‌లు తీయటం దాకా అన్నీ చేసిద్ది. ఇక దాని వెనకమాలే మనం కూడా తిరుగుతూ ఉండాలనమాట. నేనైతే మీరు ఏ 9 మినిట్స్, ఒక 10 మినిట్స్ చూసి సైలెంట్‌గా ఉంటారు పిల్లలు. లేకపోతే ఇలా గొడవ చేస్తారేమో, వామ్మో అని భయపడాల్సిన అవసరమేం లేదు. కొంచెం సేపు గొడవ చేసిన పిల్లలు కొంచెం సేపైనా కామ్ అయిపోతారు. నాకు బేబీ గర్ల్ కదా! బేబీ బాయ్ సంగతి అయితే తెలీదు. వీడియోస్‌లో చూస్తూ ఉంటా అసలు బాగా గొడవ చేస్తారని. కానీ నాకు తెలిసిన తోటి కొంతమంది బేబీ బాయ్స్‌ని చూసాను నేను గూడా. వాళ్ళేం పెద్దగా గొడవ చేసినట్టు నాకు అనిపించలేదు. మా పాపతో పోలిస్తే వాళ్ళే సైలెంట్‌గా ఉన్నారేమో అనిపించిందనమాట. అసలు ఆ బొమ్మలనైతే చిమ్మేసిద్ది. అసలు ఎటు పడితే అటు. అయితే కొన్ని కొన్నయితే రూమ్స్‌లోకి తీసుకెళ్ళి కూడా ఏసొచ్చిద్దనమాట. మా తాతయ్య రూమ్‌లోకో, లేకపోతే మా బెడ్‌రూమ్‌లోకో, కిచెన్‌లోకో కొన్ని కొన్ని అలా పడేస్తూ ఉంటది. ఆ పడేసినయన్నీ మళ్ళీ సాయంత్రం ఒక్కసారే నేను సర్దుకుంటా అనమాట. ఇలా పిల్లల్ని ఎంగేజ్ చేయటం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతది. కనీసం మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం అవుద్దనమాట. దీనికిప్పుడు 13థ్ మంత్ రన్ అవుతుంది గదా! అమ్మ నాన్న పిలుస్తున్నాడు, నాన్న పిలుస్తున్నాడు అంటే కన్ఫర్మ్‌గా వెళ్ళిద్దనమాట. వాళ్ళ నాన్న దగ్గరికి కంపల్సరీగా వెళ్ళిద్ది. తాతయ్య పిలుస్తున్నాడు అంటే చూసిద్ది. అమ్మమ్మ అంటే అంటుందనమాట ఇప్పుడిప్పుడు. సో, ఒకవేళ మీ పిల్లలు అనకపోయినా మీరు కంగారు పడవసరం లేదు. మీకో విషయం చెప్పమంటారా? 7థ్ మంత్‌లో అందరికీ టీత్ వస్తాయనమాట. సారీ, 7థ్ మంత్ అట్‌లీస్ట్ 11థ్ మంత్‌లో అయినా పన్ను కంపల్సరీగా బయటన్నా కనిపిస్తది. మా పాపకైతే 1 ఇయర్ కంప్లీట్ అయినా గూడా పన్ను రాలేదు. నేను మొన్నటి దాకా గూడా చాలా టెన్షన్ పడేదాన్ని. ఏంది పన్ను అసలు రావట్లేదు. ఎలా జేయాలి? ఏం జేయాలి? పళ్ళు రాకపోతే సరిగ్గా మాటలు రావేమో అని ఇలా చాలా సేపు భయపడ్డాను. కానీ డాక్టర్‌ని అడిగితే ఏం భయపడవసరం లేదమ్మా. 18థ్ మంత్ లోపో, 2 ఇయర్స్ లోపు ఎప్పుడో అవే వస్తాయి. మీరు హ్యాపీగా ఉండండి. ఏం కాదు అని చెప్పారనమాట డాక్టరు. సో, సర్లే అని జెప్పి వదిలేసాను. కానీ నా మనసులో అయితే అనిపిస్తుంది ఏంటి ఇంకా పళ్ళు రాలేదు, పళ్ళొచ్చేటప్పుడు మోషన్స్ అవుతాయంట. ఇలా అన్నీ నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే అందరికీ వచ్చేసినాయి. దీంతో పుట్టిన వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళ పాపకైతే 7థ్ మంత్‌లోనే వచ్చేసింది. దీనికైతే అసలు రాలేదనమాట. ఇక అదే భయమేసింది. అందుకే అసలు మోషన్స్ కూడా కాలేదు. కానీ ఇప్పుడు తనకు పన్నొచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టీత్ చూసినప్పుడైతే అది తగులుతున్నప్పుడు. మెయిన్ వచ్చింది అనకన్నా హమ్మయ్య! వచ్చేసింది అనే సాటిస్ఫాక్షనే ఏదో తెలియని భయం కూడా ఉంటది లోపల. అమ్మో! రాకపోతే ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏదన్నా డాక్టర్ సలహా తీసుకోవాలా? ఇలా డాక్టర్‌ని అడిగితేనే 18థ్ మంత్ లోపు వస్తాయి. 2 ఇయర్స్ లోపు వస్తాయన్నారు. మాకు తెలిసిన వాళ్ళు 2 ఇయర్స్ లోపు వస్తాయి. కంగారు పడొద్దు. గట్టి పుచ్చు అయ్యిద్ది. కొంచెం లేట్‌గా ఊడతాయి పళ్ళు అనని చెప్పారనమాట. సో, మేము అదే సర్లే అనుకోని వదిలేసేసామనమాట. సో, ఇలా మీరు గూడా ప్రతి దానికి కంగారేం పడవసరం లేదు. పిల్లలతోటి చిన్నదానికి కూడా ప్రతిదీ కంగారు పడ్డారంటే మీకదే అలవాటయిపోతది. పిల్లలు గూడా అదే అయ్యో! అవునా! అవునా! కంగారు పడేసి అవకాశం ఉండిద్ది. కొంచెం మీరు స్ట్రాంగ్‌గా ఉంటే పిల్లలకు గూడా ఏముండదు. నేను ఆ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చూపిస్తా. తినకైతే 2 డేస్ నుంచి ఒక టాయ్ అంటే భయమని చెప్పి నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ప్రీవియస్ వీడియోలో. కానీ ఇప్పుడు అదే టాయ్‌ని పట్టుకొని గట్టిగా కొడుతుంది. ఆ క్లిప్ కూడా నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి మీరు.
పిల్లలకి ఎప్పుడైనా అక్కడ వదిలేస్తే కంపల్సరీగా దాని మీద భయం అనేది పోయిద్ది. మిక్సీ కూడా ఫస్ట్‌లో సౌండ్ ఆన్ చేసినప్పుడు గానీ, ఆఫ్ చేసినప్పుడు గానీ మా పాప అయితే ఏడ్చేదనమాట. వాళ్ళ డ్యాడీ ఎత్తుకొని గానీ, మా హస్బెండ్ ఎత్తుకొని ఇలా చూపిచ్చటం, "ఏం కాదు మమ్మీ నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు." ఇలా చెప్తూ ఉంటే ఒక 2, 3 టైమ్స్ అదే మిక్సీ ఆడిస్తూ ఉంటే ఇక సైలెంట్ అయిపోయేది. నవ్వుకునేదనమాట తర్వాత. అలాగే ఫస్ట్ టైమ్ తను ప్రెషర్ కుక్కర్ విజిల్ విన్నప్పుడు గానీ, అలా ఏడుస్తారు పిల్లలు. ఒక 2, 3 టైమ్స్ ఒక అలవాటయ్యే కొద్దీ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. కుర్చీలైతే బ్రహ్మాండంగా ఎక్కిద్ది గానీ దిగాలంటే కొంచెం భయం. పిల్లలకి కంపల్సరీగా ఎంతో కొంత అనేది భయం నేర్పండి. ఎందుకంటే భయం అనేది తెలియకపోతే వాళ్ళు ఏది పడితే అది పట్టేసుకుంటారనమాట. అప్పుడు మీరు పట్టుకోలేరు అసల. అమ్మ ఇది పట్టుకోకూడదు, ఇది పట్టుకోకూడదు, నో, నో అని చెప్పడం, లేదు పట్టుకోకూడదని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం. ఇలా చేయండి. ఏదో కొన్ని కొన్ని అంటే భయం పోవాలి గానీ, ప్రతిదీ భయం పోయిందంటే మాత్రం చిన్నతనంలోనే భయం పోయిందంటే మాత్రం కష్టమే. కొంచెం భయం ఉండాలి. ఆ కరెంటు అది పట్టుకుంటే, ఆ వైర్ పట్టుకుంటే ఏదైనా అయిద్దని అలా చెప్తూ ఉండండి. వైర్ పట్టుకోంగాల్నే దాన్ని వదిలేసి అది పట్టుకోకూడదు, డోంట్ టచ్, డోంట్ డూ దట్ అని ఇలా చెప్తూ ఉండండి పట్టుకోవద్దని. వాళ్ళు కంపల్సరీగా ముందు ముందు నేర్చుకుంటారనమాట. పట్టుకోరు. ఫస్ట్‌లో సాధ్వి అయితే ప్రతిదీ నోట్లో పెట్టుకునేది. ఇప్పుడైతే అలా నోట్లో పెట్టుకోవట్లేదు. తప్పు నోట్లో పెట్టుకోవద్దు, నో, నో అని చెప్తూ ఉంటే, అంతకుముందైతే షింక్ దగ్గర వాల్వ్ ఉంటది కదా! షింక్ దగ్గర ఇలా ట్యాప్ ఆన్ చేసేది. అది కూడా నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేసేది. ఇంటికెళ్ళి వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక అది నోట్లో పెట్టుకోవటం అయితే పూర్తిగా బంద్ చేసేసింది. అసలు గుర్తు కూడా లేదు. నాకిప్పుడున్న ఫియరల్లా ఒక్కటే సాధ్వితోటి ఏంటంటే వేలు నోట్లో వేసుకుంటుంది. దాన్ని ఎలాగోలా చిన్నగా స్టాప్ చేయాలి. అది ఎప్పుడు స్టాప్ చేయాలో నాకు తెలియట్లేదనమాట. ఇప్పుడు దీనికి 1 ఇయరే కాబట్టి ఇంకొంచెం టైం తీసుకొని ఏదో ఒకటి చేసి వేలేసుకోవటం అనేది ఆపేయాలి. ఇంకా వేలేసుకుందంటే జుట్టు మామూలుగా పేకదు నాకు. అసలు క్లిప్స్‌లో వస్తా ఉంటాయి కదా! చూడండి మీరు గూడా. అసలు జుట్టుని మామూలుగా పీకదు. నా జుట్టయితే ఇప్పుడు పూర్తిగా ఊడిపోతుందనమాట బాగా. అసలు బాగా నవ్వుకుంటారు జుట్టు పీకేటప్పుడైతే పిల్లలు మాత్రం. పిల్లలతో కావాల్సింది ఒక్కటే పేషెన్స్ ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. కొంచెం కోపం తగ్గిస్తే చాలు. ఇంకా హ్యాపీ. వాళ్ళు లాగుతూనే ఉంటారు. సాధ్వి కూడా అన్నీ అంట్లు షింక్ దగ్గరకొస్తే అంట్లు గానీ, ఏవైనా షెల్ఫ్‌లో సామాన్లు గానీ తీసి పడేస్తూనే ఉంటది. ఇక నేను దాంతో పాటు సర్దుకుంటూ ఉంటాను. ఇంకంతే. ఇంతకు మించి ఛాన్స్ ఆప్షన్ అయితే రెండోది లేదు. పిల్లలన్నాక కంపల్సరీగా గొడవ చేస్తూనే ఉంటారు. చేయకుండా ఎవ్వరు ఏ పిల్లలు ఉండరు నాకు తెలిసినంత మటుకు. ఒకవేళ నిజంగా సైలెంట్‌గా ఇక అంతే కూర్చున్నారు అంటే వాడు కొంచెం అబ్నార్మల్‌గా ఉన్నట్టే. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారు మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. యాక్టివ్‌గా ఉండి బాగా ఆడుకుంటారనమాట. ఇప్పుడైతే సాధ్వి కిటికీలు ఎక్కను, దిగను కూడా చేస్తుంది నిజం చెప్పాలంటే. కిటికీలు బాగా ఎక్కి అవతల ఏముందని చూడను. పిల్లలు అటు ఆడుకుంటే సౌండ్స్ విని, ఆ సౌండ్స్‌కి గబగబా ఎళ్లి చూడడం అలా చేస్తూ ఉంటారనమాట పిల్లలు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి ఏది అందేటట్టు పెట్టొద్దు మీరు. ఆయిల్ గానీ, వాటర్, పాలు ఏదైనా గానీ ఎనీథింగ్ అందేటట్టు పెట్టారంటే వాళ్ళు కంపల్సరీగా లాగి పారబోస్తారు. ఒకవేళ వేడిగా ఉన్నాయంటే మనకే బాధ, పిల్లలకి కాలిద్ది. ఒకవేళ అవి చల్లగా ఉన్నాయంటే పని చేసుకోవాల్సిందే మళ్ళీ. కాబట్టి ఒకటి మీరు పని తప్పాలి అనుకుంటే ఒకటే ఆప్షన్. పిల్లలకి ఏది అందకుండా పెడితే కంపల్సరీగా వాళ్ళు ఒకవేళ అందుకోవడానికి ట్రై చేసినా అవి అందక సైలెంట్‌గా వెళ్ళిపోతారు. అసలు చూడండి జుట్టు ఎలా పీకిద్ది. ఇంతకంటే దారుణంగా పీకిన స్టేజెస్ కూడా ఉంటాయి. సైలెంట్‌గా కూర్చున్నప్పుడు నా దగ్గరికి వచ్చేసిద్దనమాట. ఇక గబగబా వచ్చి జుట్టు పట్టుకొని పీకేసిద్ది అలా నోట్లో ఏలేసుకొని. ఈ నోట్లో ఏలేసుకోవటం ఒక్కటి మానిపిస్తే చాలు. అసలు ఆ బొమ్మలు చూడండి ఎలా చిమ్మేస్తుందో. ఇప్పుడు పట్టుకున్నాను కదా! పట్టుకొని ఎడిట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా! చూడండి ఎలా కొంచెం సేపు సైలెంట్‌గానే ఉంటది తిను గూడా. నా వాయిస్ మొత్తంలో సాధ్వి నా పక్కనే ఉంది. చాలా తక్కువ గొడవ చేయటం గూడా. అరిచేవి గూడా నేను క్యాప్చర్ చేశాను మీరు వినండి. చిన్న చిన్నయే. ఇప్పుడు గూడా మాట్లాడుతుంది తనైతే చిన్న చిన్నయి అలా సౌండ్స్ చేస్తూ ఉంటది. సో, ఎవ్వరి పిల్లలైనా గొడవ చేస్తూనే ఉంటారు. ఈ వీడియోస్ అన్నీ చూసి కొంతమంది న్యూ మామ్స్ చేసే వీడియోస్ చూసి ఎవ్వరూ భయపడొద్దు. పిల్లల్ని ఇలా పెంచాలేమో, అలా పెంచాలేమో అనేం భయపడొద్దు. మీ పిల్లల్ని మంచిగా సంస్కారంగా పెంచండి చాలు. అంతేగాని ఇప్పటి నుంచే అన్నీ నేర్పాలి, అన్నీ నేర్చుకోవాలి అలా ఏం లేదు. పిల్లలకి తల్లిగా మీరు నేర్పాల్సింది మంచి బుద్ధులు మాత్రమే. విద్య ఇప్పుడు స్కూల్లో మంచిగా దొరుకుతుంది. ఒకప్పుడు విద్యా బుద్ధులు తల్లే నేర్పాలనేవాళ్ళు. ఇప్పుడు మంచి బుద్ధులు నేర్పితే చాలు. విద్య ఆల్రెడీ ఆటోమేటిక్‌గా 1, 1, 1 నారాయణ, శ్రీ చైతన్యాలే చూసుకుంటాయి. లేకపోతే ఏ స్కూల్ అయినా చూసుకుంటది. మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అన్నీ వచ్చేసాయి కాబట్టి హ్యాపీగా పిల్లల్ని ఆడుకొనిస్తే బావుండని నా ఫీలింగ్. చూడండి ఆ బొమ్మ అంటే 2 డేస్ నుంచి తనకు చాలా భయం. కానీ ఆ బొమ్మను బయటే ఉంచాము తన భయం పోవాలని. అసలు ఇప్పుడు ఆ బొమ్మతో మామూలుగా ఆడదు. నా వీడియో నచ్చితే